ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేను ఉంటున్న రెంటల్ హౌస్ లో కింద పోర్షన్ లో ఒక అతను ఉంటున్నాడు. నేను ఉంటున్న రెంటల్ హౌస్ కింద పోర్షన్ లో నాలాగే ఇంకొక అతను ఉంటున్నాడు. ఎప్పటిలాగే నిద్ర లేచి రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని ఆఫీస్ కి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్ లో తన బైక్ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నాడు. ఆ ప్లేస్ లో బైక్ చూస్తే కనిపించలేదు. చేతిలో అయితే బైక్ కీస్ తన దగ్గరే ఉన్నాయి. ఏమైందని చుట్టుపక్కల ఆరా తీస్తే కనుక ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పడం వాళ్ళకి తెలియదని చెప్పారు. అంతలో ఒక సీసీ కెమెరా కనిపించింది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో 11:30కి దొంగతనం అయినట్టుగా కనిపించింది. సీసీ ఫుటేజ్ చూస్తే కనుక రాత్రి 11:30 గంటలకి ఆ దొంగ ఆ బైక్ ని దొంగిలిస్తున్నట్టుగా ఉంది. ఆ ఫుటేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. సరే పోనీ హ్యాండిల్ లాక్ వేయలేదంటే హ్యాండిల్ లాక్ కూడా టైట్ గా వేశాడు. అయినా కూడా ఆ హ్యాండిల్ లాక్ ని ఈజీగా బ్రేక్ చేస్తాడు. మీకు తెలుసా ఆ దొంగ బైక్ ఎక్కి హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడానికి పట్టే సమయం ఎంత తెలుసా? 45 సెకండ్లు మాత్రమే. 45 సెకండ్లలోనే ఆ లాక్ అనేది బ్రేక్ చేసి అక్కడ నుంచి జారుకున్నాడు. మీలో ఎవరైనా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక కింద కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అయితే పోగొట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బైక్ గురించి డీటెయిల్స్ అడగగా ఆ బైక్ వాల్యూ సుమారుగా 2 లక్షలు అని చెప్పేసి, అదే విధంగా తీసుకొని ఒక ఫ్యూ మంత్స్ అయిందని, అది కూడా ఈఎంఐలో తీసుకోవడం అని చెప్పడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి బైక్ అనేది ఒక ఆస్తి. ఆ 2 లక్షలు ఎన్నాళ్ళు సంపాదిస్తే వస్తాయి. అందుకే బైక్ పార్కింగ్ విషయంలో మనం ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కూడా మనకు కూడా ఇలాంటి ప్రాబ్లం రేపు ఎదురు కావచ్చు. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ ఆఫీషియల్. ఇండియాలో ఇప్పటి వరకు 36 కోట్ల వాహనాలు ఉంటే దానిలో 27 కోట్ల వాహనాలు 2 వీలర్స్. అంటే సుమారుగా ఒక ఫ్యామిలీ నలుగురున్నా కూడా ఫ్యామిలీకి ఒక్కో వెహికల్ ఉన్నట్టు అనమాట. సంవత్సరంలో 1,00,000 వాహనాల దొంగతనాల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయితే ఈ నంబర్ 2005 సంవత్సరం నుంచి చాలా పెరుగుతూనే ఉంది. ఒక్క 2022వ సంవత్సరంలోనే 6,52,000 వాహనాలు దొంగతనం చేయబడ్డాయి. అయితే 2023వ సంవత్సరంలో జరిగిన వాహనాల దొంగతనాలు ముందు సంవత్సరం కంటే 2.5 రెట్లు ఎక్కువ. అయితే ఈ దొంగలు ఈ విధంగా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఇండియాలో మెజారిటీగా వాడుతున్న వాహనాలు 2 వీలర్స్. ఆ 2 వీలర్స్ లో మెజారిటీగా మనకి హ్యాండిల్ లాక్ మీద మాత్రమే లాక్స్ డిపెండ్ అయి ఉంటాయి. దీంతో ఆ హ్యాండిల్ లాక్స్ బ్రేక్ చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అది కూడా కొద్ది సెకండ్లను చేయగలుగుతున్నారు. అయితే వీళ్ళు దొంగతనాలు చేయడానికి ముందు ఒక ప్లాన్ ప్రకారం అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తారు. జనాలు పెద్దగా లేని ప్లేసుల్లో ఉన్న పార్కింగ్ బైకులు, సీసీ కెమెరాలు లేని ప్లేసులే వీళ్ళ మెయిన్ టార్గెట్. మొన్న నేను ఒక న్యూస్ చదివాను. డెలివరీ బాయ్ గా చేసే ఒక అతను ఆ డెలివరీ చేసే ప్లేసెస్ లోకి వెళ్ళి జాగ్రత్తగా గమనించి అక్కడ డెలివరీ చేస్తుండేవాడంట. కొద్ది రోజుల తర్వాత జాబ్ మానేసి అక్కడ ఏదైతే డెలివరీ లొకేషన్ లో డెలివరీ చేశాడో అక్కడున్న బైకులన్నీ దొంగిలించేశాడంట. దీనికి కారణం ఏంటంటే అక్కడ పెద్ద సెక్యూరిటీ లేదని అతను ముందే గమనించాడు. దానితో ఆ పని ఈజీ అయింది అతనికి. అయితే దొంగతనం చేసేవాడు ఆ బైక్ ని తర్వాత ఏం చేస్తాడు అంటే గనక ఏదర్ ఆ బైక్ లో ఉన్న స్పేర్ పార్ట్స్ ని తీసి డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్మేస్తాడు. ఆ మార్కెట్ లో దాని వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ బైక్ ని అమ్మాల్సి వస్తే డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ని సృష్టిస్తారు. వన్స్ ఆ ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెడీ అయిన తర్వాత డైరెక్ట్ గా మార్కెట్ లో దీన్ని అమ్మేస్తారు. కొన్నోడికి కూడా తెలుస్తుంది ఇది ఫేక్ అని చెప్పి, అయినా కూడా వాడు పట్టించుకోడు. ఎందుకంటే సిటీస్ లో ఇలాంటి బైకుల్ని అమ్మడానికి ఒక చోర్ బజార్ లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే ఆ దొంగ దగ్గర కొన్న బైక్స్ ని వీడియం చేస్తాడంటే గనక స్మగుల్ చేసేసి షిప్స్ ద్వారా బయట కంట్రీస్ కి పంపించేస్తాడు. ఒకసారి ఈ బైక్ లో దేశం దాటి బయటికి వెళ్ళాయంటే గనక దాన్ని ట్రేస్ చేయడం అనేది చాలా కష్టమైపోయినా జరగదు కూడా. ఒకవేళ మీ బైక్ ఈ విధంగా థెఫ్ట్ కి గురైంది అనుకోండి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ తప్పకుండా నమోదు చేయండి. సీసీ ఫోటోస్ ఏమైనా ఉంటే కనుక పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న లోకల్ బైక్ షాప్స్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అదే విధంగా సోషల్ మీడియాస్ లో మీ కమ్యూనిటీ గ్రూప్స్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బైక్ ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పటికి కూడా దొరకలేదంటే అప్పుడు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక పర్సన్ బైక్ పోయిందని చెప్పి, అతను కూడా సేమ్ ఇదే విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది బైక్ సర్టెన్ లొకేషన్ లో ఉంది. సో కొద్ది రోజుల్లో డెఫినెట్ గా ఇంటి దగ్గరకు వస్తుందని చెప్పారు. బైక్ అనేది దొరికింది, కాకపోతే అతనికి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ప్రొసెసెస్ ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత వస్తుంది అనమాట. సరే, దొంగిలించబడిన బైక్ ని పోలీసులు ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, వన్స్ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయిన తర్వాత ఇమీడియట్ గా 24 నుంచి 48 గంటల్లో మీ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విధంగా ఇంటిమేట్ చేసే ప్రాసెస్ లోనే పోలీసులు ఎలానో బైక్ ని ట్రేస్ చేసే పనిలో ఉంటారు. ఆ బైక్ ని ట్రేస్ చేసిన తర్వాత 30 రోజుల వరకు ఉంటుంది. ఆ 30 రోజుల తర్వాత కూడా బైక్ అనేది దొరకలేదంటే గనక మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నో ట్రేస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ సర్టిఫికేట్ ఉంటే కనుక డైరెక్ట్ గా మీరు ఇన్సూరెన్స్ ఆఫీస్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే బైక్ పోయింది, నేను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి డైరెక్ట్ గా నేను అప్లై చేసుకుంటానంటే కుదరదు. దానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ, పాలసీ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, నో ట్రేస్ సర్టిఫికేట్, అదే విధంగా మీకు బైక్ కి ఇచ్చిన 2 keys. ఆ 2 keys కూడా ఒరిజినల్ ఉండాలి. 2 ఒరిజినల్ కీస్ లో ఒక్క కీ మీ దగ్గర లేకపోయినా కూడా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కష్టం అనే బదులు రిజెక్ట్ అవుతుందని చెప్పడమే కరెక్ట్. అయితే ఇలాంటి బైక్ దొంగతనాలు జరగకుండా చేయాలంటే ఏం చేయాలంటే గనక మీకు ఆఫ్లైన్ లేదంటే ఆన్లైన్ మార్కెట్స్ లో యూ టైప్ లాక్స్ లేదంటే చైన్ టైప్ లాక్స్ అనేవి దొరుకుతాయి. అవి తప్పకుండా పర్చేజ్ చేయండి. డబ్బులకు కక్కుర్తి పడి 100-200 లోపు మీరు ఏమైనా లాక్స్ తీసుకుంటే గనక ఆ లాక్స్ ని ఈజీగా దొంగలు బ్రేక్ చేస్తారు. ఎప్పుడైతే నేనున్న పోర్షన్ లో ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్ గా నేను ఆన్లైన్ నుంచి ఒక చైన్ లాక్ ఆర్డర్ చేశాను. దాని వాల్యూ అరౌండ్ 1000 రూపీస్. నేను తీసుకుంది చైన్ లాక్. ఇంకోటి ఏంటంటే కుదిరితే GPS ట్రాకర్ ఇన్స్టాల్ చేయండి. దీని వల్ల ఏంటంటే బైక్ ట్రేసింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా బయట నుంచి మీ కాలనీలో కానీ మీ ఇంటి ముందుకు కానీ ఏదైనా అమ్మడానికి వచ్చిన వ్యక్తులు ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇంతే వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి అదే విధంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. Content Speaks Official.